నెల్లూరు జిల్లాలో సముద్ర తీరాన తమిళనాడు నుంచి వచ్చిన మరపడవలు మాయమయ్యాయి. దాని వెనుక లోకల్ నేతల హస్తం ఉందా? వాళ్లే జోక్యం చేసుకుని విడిపించారా? అసలు జరుగుతున్న ప్రచారం ఏంటి? అధికార పార్టీ నేత ఇస్తున్న క్లారిటీ ఏంటి? 20 ఏళ్లుగా ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్య సముద్రంపై వేట పెద్ద సమస్యగా మారింది. ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదిరినా తమిళ జాలర్లు వాటిని లెక్క చేయకుండా హద్దులు దాటి తీరంలో వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు కావలి తీర ప్రాంతంలో 4 మరబోట్లను మత్స్యకారులు పట్టుకున్నారు. అయితే జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉన్న మరబోట్లను రాత్రికి రాత్రే తమిళ జాలర్లు ఎత్తుకెళ్లారు. ఈ వ్యవహారంపై కొంతమంది నేతల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమిళనాడు బోట్ల యజమానులు, ఏపీకి చెందిన మత్స్యకారుల మధ్య నడుస్తున్న వివాదంపై ఏ అధికారితోనూ మాట్లాడలేదన్నారు. తమిళనాడు బోట్ల ఓనర్లకు, మన మత్స్యకార గ్రామాలకు జరుగుతున్న వివాదంలో నేను ఏ అధికారితో కానీ, మత్స్యకార పెద్దలతో కానీ ఇంతవరకు మాట్లాడటం జరగలేదు. ఇతర రాష్ట్రాల బోట్ల విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి మీరు చేస్తున్న పోరాటానికి, మీ మనోభావాలకి, ప్రయోజనాలకి విరుద్ధంగా నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, చేయబోను. తమిళ జాలర్ల దౌర్జన్యానికి గురవుతున్న తెలుగు జాలర్లు తిరగబడుతూనే ఉన్నారు. అయితే బోట్లను తీసుకెళ్లడంలో వాళ్లకు ఎవరు సహకరించిందన్నది మాత్రం మిస్టరీగా మారింది.